Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. చూడండి, గడిచిన సంవత్సరము మనం ఎలా గడిపామో, గడిచిన సంవత్సరము ఏమేమి చేయాలనుకున్నామో, ఏమేమి చేయలేకపోయాము, ఇంకా దేవుడు దాచిపెట్టిన అనేక కార్యములు మనం ఎన్ని స్వతంత్రపరచుకున్నామో, ఎన్ని పరచుకోలేదో, వాటన్నిటినీ కూడా అలా జ్ఞాపకం చేసుకుందాం. నూతన సంవత్సరంలో దేవుడు దాచిన ప్రతి మేలును, దేవుడు మన కొరకని పెట్టిన ప్రతి దాన్ని కూడా మనం స్వతంత్రించుకోవాలి. లెటర్ ఇన్హెరిట్ అన్నమాట. ఆమేన్. 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 ఇంకా రెండవది, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానంను మనం చూద్దాం. మనకి ఎస్పెషల్లీ ఈపీటీ కోసం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఇది ఏ రోజు అంటే డిసెంబర్ 20వ తారీఖు దేవుడు ఇచ్చారండి. ఒక వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏంటి ప్రభా ఈ వాక్యం చూపిస్తున్నారు అంటే, మరలా చూపిస్తున్నారు. ఇది మాకా అని ఒక ఆలోచనతో అలా మళ్ళీ దాన్ని తీక్షణంగా చూస్తున్న సమయం, దేవుడు దాన్ని నూతన సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కోసం అని ఒక ప్రేరేపణతో నాకు అనిపించింది. వెంటనే దాన్ని మనందరి కోసం రిసీవ్ చేసుకున్నా, ఈ దాన్ని మనందరం కూడా రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. 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 లోనికి మనం వెళ్దాం. కానీ ముఖ్యంగా మన ఈ నూతన సంవత్సరంలో చూడండి, చాలా మంది ఇలా అనుకుంటారు, ఈ 1 year లో నేను బైబిల్ చదివేయాలి, లేకపోతే ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. కొత్తగా ఉద్రేకపూర్వకంగా లేదా ఉద్దేశపూర్వకంగా ఏదైనా పర్వాలేదు, కానీ ఆలోచనలు అయితే కొన్ని చేసుకుంటాం కదా. అలా ఎన్ని రోజులు అది పాటిస్తామో తెలియదు, కానీ అలా ఆగిపోతున్న ఏ ఆలోచన కాకుండా ఒక తీర్మానమే ప్రతిరోజు తీసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి అని తీర్మానం తీసుకుంటున్నాం. మరి దాని మీద తీసుకుంటున్న తీర్మానాల మీద నిలబడినట్లుగా ప్రత్యేకించి ప్రతి ఒక్కరి కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభు. నమ్మదగిన రాజా, నమ్మకమైన వాడా, మీకు కృతజ్ఞతలు తండ్రి. నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలు ప్రభు. నాయన మీకు స్తోత్రాలు. గడిచిన కాలంలో ప్రభు నాయన మీ కృపలతో మమ్మల్ని నింపి అనేక వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి మీరు మాకు అందరికీ కృప చూపించినందుకే, మీరు మా పట్ల శ్రద్ధ తీసుకున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మీరు ప్రభువానికి స్తోత్రాలయ్యా. చేసిన ప్రతి మేలుకే మీకు కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞత స్థుతి కలిగిన వారంగా, మీ పట్ల కృతజ్ఞత కలిగిన వారంగా మేము ముందుటకు మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తోత్రం. గడిచిన సంవత్సరంలో ప్రభా నాయన ఏ వాగ్దానాలు అయితే నాయన మీకు స్తోత్రాలు మేము స్వతంత్రించుకోలేదు, ఏమేమైతే మీరు చేయాలనుకున్నా మేము సహకరించలేదు, మమ్మల్ని క్షమించి అవన్నీ ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేయడానికి మీరు కృప చూపించండి తండ్రి. మీ వాక్యంలో నిలిచి ఉండటానికి, మీ చిత్తమంతి నెరవేర్చి బలశూరుగా ఉండటానికి మీరు మాకు అందరికీ సహాయం చేయండి. నూతనమైన బలముతో నింపండి. ఉద్రేకపూరితంగాని కానీ ఎమోషనల్ గా కానీ మేము కాదు, కానీ నాయన మీకు స్తోత్రం ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. ఉద్దేశపూర్వకంగా కానీ కాదు, కానీ మీ ఆత్మ ప్రేరేపణ చేత, మీ యొక్క ప్రభా మీకు స్తోత్రం సహాయం చేత మీరు మాకు ఆలోచన చెప్పండి అయ్యా. ఉపదేశం చేయండి ప్రభా. మీకు సంపూర్ణంగా లోబడుటకు విధేయులమై ఉంది ప్రభా నాయన. మీ చిత్తమంతి నెరవేర్చటకు మేము స్వతంత్రించుకోవటానికి మీరు ఇచ్చిన ప్రతి కృపను ప్రభా అటు రీతిగా మమ్మల్ని అందరినీ మలచమని ప్రార్థిస్తూ మీ కృపలకు పాత్రలుగా బలపరచమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వ్యక్తులుగానే అంతా అడిగి పొందుకుని ఉన్నాం. ఏ పనులకు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
రెండవదిగా మనము కొన్ని ఆలోచన చేద్దాం. చూడండి, ఒక ఫోన్ ఛార్జింగ్ అవ్వాలనుకోండి, ఏం ఛార్జింగ్ అవ్వాలి? ఒక ఫోన్ ఒక ఫోన్ ఛార్జింగ్ అవ్వాలనుకోండి, జస్ట్ ఇలా పెట్టి వెంటనే తీసేస్తే ఛార్జింగ్ అవుతుందా? అవ్వదు. అవ్వదు. మరి ఎంతసేపు పెడితే ఛార్జింగ్ అవుతుంది? మినిమం హాఫ్ మినిమం అన్ అవర్. ఎంత కాదన్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెడితే ఆ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అది ఎంతసేపు వస్తుందండి? ఆ ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది? 2-3 hours. ఇంకా 1 day కంటిన్యూస్ వాడకుండా అలా ఉంచితే, ఓన్లీ ఫోన్ కాల్స్ కోసం వాడుతుంటే అలా 24 hours 24 hours వస్తుంది. మినిమం 24 hours అయితే ప్రతి కంపెనీ మొబైల్ కూడా వస్తుందండి. సో ర్యాండమ్ గా తీసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ చేసుకుంటే, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour ఛార్జింగ్ చేసుకుంటే మనకి మినిమం 24 hours దాకా ఆ ఛార్జింగ్ అనేది అలా నిలబడుతున్నట్లుగా మనం చూస్తాం. మరి జస్ట్ హాయ్ చెప్పినట్టుగా, ప్రభా ఈరోజు నేను వెళ్తున్నాను, నన్ను కాపాడు, అయిపోయిందనే ప్రార్థన కావచ్చు, లేదా ఒక 5 నిమిషాల ప్రార్థన కావచ్చు, ఎలా మనల్ని నిలబెడుతుంది, ఎలా మనల్ని ఆయన సన్నిధిలో మనం పూర్తిగా ఆలోచన తీసుకున్నట్లుగా అవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాటరీ, ఒక మిషన్, ఒక బ్యాటరీకి అంత శ్రద్ధగా కంపల్సరీ కరెంట్ ఛార్జింగ్ కావాలి, ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. మరి మనకి ఈ దుష్టమైన లోకమే అనాలి, చీకటి లోకమే అనాలి, శక్తి అక్కర్లేదా? మనకి ఛార్జింగ్ అక్కర్లేదా? మనకి ఆయన సన్నిధి అక్కర్లేదా? కావాలి. ఆమేన్. కావాలి, మనకి ఛార్జింగ్ కావాలి. అది నిజానికి మనకి ఎల్లప్పుడూ కావాలి. అందుకే ఆయన సన్నిధిలో ఉండే అనుభవంలోకి ఈ సంవత్సరం వెళ్ళాలి అని ఒక తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు దినాలు ఎలా గడిపామో, కానీ ఒకటి మాత్రం నమ్మండి, పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, చాలా సూపర్ గా ఉంటాయి అనేది చెప్పట్లేదు. పరిస్థితులన్నీ కూడా టఫ్ గా మారుతాయి. చెప్పండి, ఎలా మారుతాయి? పరిస్థితులన్నీ కూడా టఫ్ గా మారుతాయి. చాలా కఠినంగా మారుతూ ఉంటాయి. చిన్న చిన్న కారణాలతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానని చెప్పావే, మరి ఇప్పుడు ఈ సంవత్సరం కావచ్చు, లేదా ఇక రానున్న సంవత్సరాలు కావచ్చు, మరి ఇంకా కఠినమైన పరిస్థితులే ఉండబోతాయి. మరి అప్పుడు ఏం చేస్తాం? ఎంత బిజీగా ఉన్నా సరే మనం ఛార్జింగ్ పెట్టుకోవడం మానుతున్నామా చెప్పండి? ఎలాగోలోగా సమయం చేసుకుని ఛార్జింగ్ పెట్టట్లేదా? అలాగనే ఎలాగోలాగా సమయం చేసుకొని ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో ఉండాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఉంటున్న అందరితో ఉన్న ప్రేయర్ కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలో ఉండాలి. ఇంత వాక్యం వింటున్నాం, దాన్ని అందరితో ఏకీభవిస్తున్నాం, అయిపోయింది కాదండి. వ్యక్తిగతంగా మళ్ళీ మనం ప్రార్థనలో కూడా ఉండాలి. అప్పుడే మనకి వాక్యం పూర్తిగా నెరవేరుతుంది. రెండవది, పొందుకుంటున్నాం బోల్డ్ అని వాగ్దానం. అన్ని స్వతంత్రించుకోవాలి అంటే వాటి మీద ఇంకా శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనమందరం కూడా వాక్యంను ఎంతగా ఇంతవరకు చదివామో కానీ ఇక ఈ సంవత్సరం నుండి వాటన్నిటినీ కూడా ఎక్కువ చేయవలసిన కాలంలోనికి మనం వచ్చాం. అలా ప్రతి దానిలో కూడా ఒక మార్పు మన జీవితాల్లో రావాలి. కేవలం ఏదో ఒక సంవత్సరం గురించి అని కాదు, కానీ ఒక బిడ్డ ఉంటే ఆ సంవత్సరాలను బట్టి ఆ బిడ్డ ఎదుగుదలనే మనం చూస్తాం కదా. అలా మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఎదుగుదలని మనం చూడాలి. రెండవది,
మనం నమ్ముకున్నప్పటి నుండి ఇప్పుడు రక్షణ మనకి ఇంకా సమీపంగా ఉంది కనుక మనము నిద్ర మేల్కొంటున్న వారి వలె. ఎవరిలాగండి? నిద్ర మేల్కుంటున్న వారి వలె. నిద్ర మేల్కొంటున్న వారి వలె, నిద్రపోతున్న వారి వలె కాకుండా నిద్ర మేల్కొంటున్న వారి వలె తెల్లవారి అవుతుందని చెప్పి ఇక చీకటిని ఇక ముసుగును అవన్నీ కూడా విడిచిపెట్టి పగటి సంబంధాలుగా నడుచుకోవలసిన అవసరం ఉంది. ఆమెన్. ఆమేన్. చూడండి, ఈ అంశముల గురించి ఒక్కసారి ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మీకు వందనాలు 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 ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనములు ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఈ సంవత్సరం అంతా ప్రభానైనా తండ్రి మీ సన్నిధిలో ఉండేటకు ప్రభానైనా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్న ప్రభానైనా మీ సమయం నీకు ఇచ్చేవారంగా ప్రభా. వ్యక్తిగతంగా ప్రభానైనా నీలోనైనా నడిచేటకు నీతో నాయన నిన్ను స్థుతించుటకు నాయన నీతో సహవాసం చేయటకు నాకు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దానాలను ప్రభానైనా స్వతంత్రించుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. వాగ్దానాలను ప్రభానైనా వాగ్దానాలుగా ఉంచకుండా ప్రభానైనా వాటిని మా జీవితంలో నెరవేర్చుకుంటూ కావాల్సిన కృపను నాయన నీవే మాకు అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభా. తండ్రి నైనా నిద్ర మేల్కొంటూ ప్రభానైనా పగటి సంబంధాలుగా మేము ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యంలో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ప్రభా నీకు ఇష్టకరంగా జీవించే కృపను నాకు మాకు సహాయం చేయమని వేసే అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకునేన్నాం తండ్రి. ఇక ఈ సంవత్సరం కొరకని ఇక మిగిలిన శేష జీవితం కొరకని దేవుడు ఇచ్చిన ఒక బలమైన వాగ్దానం ని మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుదాం. అండ్ లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చెప్పమా. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. నీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఆమేన్. దీని గురించి ఆలోచన చేద్దాం. ఇది దేవుడు వాగ్దాన పూర్వకంగా చూపించిన ఒక వాక్యం. ఇది మొత్తం ఎవరికయ్యా అంటే ఇప్పటి మొత్తానికి కూడా దేవుడు చాలా రౌండ్ అప్ చేసి చూపించిన వాక్యం కనుక చాలా చాలా ఆశతో రిసీవ్ చేసుకుందాం. చూడండి, ఒక తల్లిదండ్రులు మన కోసం ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం దాచిపెట్టారు అనుకోండి. ఇంపార్టెంట్ విషయం మనకు దాచి ఇవ్వాలని చెప్పి ఒక గిఫ్ట్ గా కనుక తీసుకుని వచ్చి ఒక ప్రామిస్ చేసి ఇచ్చారనుకోండి, దాన్ని మనం నిర్లక్ష్యంగా వదిలేస్తామా? లేదు. దాని నిమిత్తం మనం చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాం. అలా ఈ వాగ్దానం వెనక దాచి ఉంచిన మేలు చాలా ఉంటుంది ప్రతి వాగ్దానం వెనక. అంతేకాదు, ఒక వాగ్దానం రిసీవ్ చేసుకోవాలంటే కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని గిఫ్ట్స్ కొన్ని ఏ సమయంలో పనిచేస్తాయంటే మనకి అవి చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా కొన్ని పనిచేస్తూ ఉంటాయి. అలా ఈ వాగ్దానం మనం ఇక నెక్స్ట్ జీవితానికి చాలా చాలా అవసరమైన వాగ్దానం. నిజానికి ఇంతవరకు చేసిన ప్రయాణం వేరు, ఇక మీదట ఉండబోతున్న ప్రయాణం నాకు కావలసిన వాగ్దానం. ఆమేన్. దాని గురించి మనం చూసినప్పుడు అనుభవించినప్పుడు మనకు అర్థం అవుతుంది. కానీ చూడండి, మన విరోధులు ఎదురాడుట కానీ కాదనుట కానీ వీలవ్వకుండా
దేవుడు 2 విషయాల్ని అనుగ్రహిస్తాను అంటున్నారు. ఒకటి వాక్శక్తి, 2 జ్ఞానం. చెప్పండి. ఒకటి వాక్శక్తి, 2 జ్ఞానం. ఒకటి వాక్శక్తి, 2 జ్ఞానం. జ్ఞానం. అందరు చెప్దాం. వాక్శక్తి, 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 రెండోది జ్ఞానం. మొదటిగా వాక్శక్తిని అనుగ్రహిస్తానని చెప్తున్నారు. మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. అందరు రిసీవ్ చేసుకోవాలి. మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. మ్యూట్ లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు సహకరించాలి. మ్యూట్ లో పెట్టుకోండి. రైట్. చూడండి, వాక్ శక్తిని దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. వాక్ శక్తి, అందులోనే ఒక శక్తి కనిపిస్తుంది. ఆమేన్. మనం మొదటిగా మాట్లాడుకున్నట్టు ఒక ఫోన్ కి ఛార్జింగ్ అవ్వేటప్పుడు ఏం ఎక్కిస్తున్నాం మనం? ఎనర్జీ. ఆ ఎనర్జీలో నుంచి మనం ఏం ఎక్కిస్తున్నాం? బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దాని అర్థం యాక్చువల్ గా ఆ కరెంట్ ని అది సేవ్ చేసుకుంటుంది, బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. ఇక్కడ దేవుడు ఇస్తానంటున్నది అలా అయిపోతున్న శక్తి కాదు, కానీ నీ వాక్కులో శక్తి ఇస్తానంటున్నారు. వాక్ శక్తి. చాలా రకాల ఎనర్జీలు ఉన్నాయి. కొన్ని బ్యాటరీ ఎనర్జీ ఎలాగ ఉంటుంది, తర్వాత లైట్ నుంచి వస్తున్న ఎనర్జీ ఎంత ఉంటుంది, సన్లైట్ నుంచి వస్తున్నది ఎంత ఉంటుంది. ఇలా అన్ని ఆలోచన చేస్తే మనకి ఎనర్జీని చాలా చాలా విధాలుగా మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ మనం చూసినవే ఫిజికల్ గా. కానీ వాక్కులో, నాలికలో, మాటలో దేవుడు పెట్టిన శక్తిని ఇంతవరకు నరకం చేత చిచ్చు పెట్టబడిన మాటలు పలికిన ఈ నాలుక ఉందే, ఆ నాలుకకి దేవుడిస్తున్న పరలోకపు శక్తితో నింపబడబోతుంది. ఆమేన్. ఆ నాలుక ఇంతవరకు కాని మాటలు మాట్లాడిందే, పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేసిందే. ఇక ఆ నాలుక, ఆ వాక్కు, ఆ మాట పూర్తిగా దేవుని రాజ్యం కొరకు పరలోకంను కదిలిస్తున్న, భూమి మీద ఆయన వాక్కు నెరవేర్చబడుతున్న వాక్కులు మాట్లాడబోతుంది. ఇంతవరకు అవిశ్వాసపు మాటలు మాట్లాడిన ఈ నాలుకకు ఒక మార్పు రాబోతుంది. చూడండి, ఒక లోహమును ఒక షేప్ రావాలి అంటే మనము ఆ పరిస్థితుల గుండా పంపిస్తాం, ఆ మౌల్డ్ గుండా పంపిస్తాం. అప్పుడే డిజైర్డ్ షేప్ వస్తుంది. అదే విధంగా దేవుడు మనం ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అనుభవపూర్వకంగా ఆ మౌల్డ్ గుండా దేవుడు పంపించబోతున్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈ నాలుక సవరించబడదు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఏ పరిస్థితి ఏది జరిగినా నమ్మండి, దేవుడు మేలుకరమైన విషయాలు జరిగించడానికే అన్నిటినీ పర్మిట్ చేస్తున్నారు. నువ్వు శ్రేష్టమైన బంగారం ఆభరణం కొనడానికి వెళ్తావు. అంత బంగారం, అంత మంచి ఆభరణం నీ చేతిలోకి రావడానికి ముందు అది కొలిమిలోకి వెళ్ళింది,
భయంకరమైన దెబ్బలు తినింది, భయంకరమైన మౌల్స్ గుండా వెళ్ళింది. ఆ డిజైర్డ్ షేప్ అప్పుడే వచ్చింది. అలా ఇంతవరకు అనవసరంగా వాడిన ఈ నాలుక ఇక మీదట దేవుని కొరకు ఒక వాక్శక్తిని పొందుకొని దేవుని కొరకు నిలబడబోతుంది. రాజ్యభారంతో పరలోక రాజ్య నిమిత్తం ఈ నాలుక ఇక నిలబడబోతుంది. ఎంతమందికి ఆశీర్వాదకరంగా అనిపిస్తుందో రిసీవ్ చేసుకోండి. ఎంతమందికి వాక్శక్తి కావాలో ఇదిగో ప్రభునిక అడగండి. వెతికితే దొరుకుతుంది, అడిగితే ఇస్తారు. ఆయన దాచిపెట్టిన అనేక మేళ్లు ఉన్నాయి. ఆయన అడిగితే ఖచ్చితంగా కాదనకుండా ఈ లోకపు తండ్రిలాగా కాకుండా పరలోకపు తండ్రిగా, నమ్మదగిన తండ్రిగా, మంచి తండ్రిగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానన్నారు. ఆయనను మీరు పరిశుద్ధాత్మని పొందినప్పుడు శక్తి పొందేదారు అని చెప్పారు. ఆ శక్తితో ఏం చేస్తామట? ఆయనకి బూదిగంతముల వరకు సాక్షులై ఉంటామట. అలా ఆయనకి సాక్షిగా ఉండడానికి ఇంతవరకు నీకు సాధ్యం కాలేదా? అలా ఆయనకి సాక్షిగా మనకి అనేక సమయంలో బ్యాటరీ సరిపోలేదా? కాకవర్త అని చెప్పండి, బ్యాటరీ సరిపోలేదా అని. బ్యాటరీ సరిపోలేదా? ఇక శక్తితో నింపబడబోతున్నాం అని చెప్పండి. ఇక శక్తితో నింపబడబోతున్నాం. చూడండి, మనము మన స్వశక్తితోను మనం బలముతో మనం ఏదో చేద్దాం అనుకుంటే అవి ఇది అటువంటి వార్ఫేర్ కాదు, అటువంటి ప్రయాణం అసలే కాదు. అలా ఏదైనా చెప్తే అది చాలా చాలా అబద్ధం. ఎందుకంటే దేవుడు చెప్పారు, ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ ఆత్మలో ఉంది కావలసిన స్పెషల్ వేరే శక్తి అందులో ఉంది. ఇంతవరకు ఈ నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టింది. ఇంతవరకు ఈ నాలుక ఏం చేసిందండి? ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతూ ఉంది. చెప్పండి అన్నమాట. ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతూ ఉంది. కానీ ఇక మీదట ఈ నాలుక ఎలా తయారవబోతుందంటే పరలోక వాక్యంలో తెరవబడినట్లుగా, ఇదిగో గడప కమ్ములు అదురుతున్నట్లుగా, ఇదిగో ఈ నాలుక ఇక మీదట పరలోక సంబంధమైన మాటలతో నింపబడబోతుంది. ఆమేన్. దేవుడు విశేషమైన శక్తి, వాక్శక్తిని అనుగ్రహిస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోవాలంటే ఆయన సన్నిధిలో పూర్తిగా కనిపెడుతున్న అనుభవంలోకి మనం అందరం వెళ్ళాలి. రెండవది, అన్నిటినీ మించిన సమస్తమైన జ్ఞానం ఇస్తానన్నారు. జ్ఞానం లేకయే జనులు నశించిపోతున్నారా? మనం కూడా నశించిపోతున్నాం కదా. ఇదిగో ఇక నాశనం అవ్వకుండా ఉండే అట్టి జ్ఞానంను దేవుడు అనుగ్రహించబోతున్నారు. సంవత్సరం దేవుడు ఏమేమి ఇస్తానన్నారు? కారు బంగ్లా కాదు, వాక్శక్తి జ్ఞానం. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు ఏమి ఇస్తానన్నారు? పిల్లలు లేక ఉద్యోగం కాదు, శక్తి జ్ఞానము. ఏమేమి ఇస్తానన్నారు? వాక్శక్తి జ్ఞానము ఇస్తానన్నారు. వాక్శక్తి జ్ఞానమును ఇస్తానన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇది ఎప్పుడు బయటపడుతుందంటే నీ విరోధులు నీకు ఎదురు పడినప్పుడు. ఆమేన్. ఇది నీకు ఎప్పుడు నిరూపించబడుతుంది? ఇది ఎప్పుడు నువ్వు గుర్తిస్తావంటే నీ విరోధమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా ఉన్నప్పుడు. ఇంతవరకు నువ్వు డీల్ చేసిన విధానం వేరు, ఇక నుంచి నువ్వు డీల్ చేయబోతున్న విధానం వేరు. ఆమేన్.
ఇంతవరకు ఒక పరిస్థితిని చూస్తే ఇది ఎందుకు అవుతుందో అని కలవరపడినట్టుగా ఇక మీదట పరిస్థితులు ఉండవు. ఇది ఏం అవ్వబోతుందో నీకు అర్థమవుతుంది ముందుగానే, ఎందుకంటే దేవుడిని కట్టి జ్ఞానం ఇస్తున్నారు. ఆమేన్. ఇదేమై ఉంటుందో అని అక్కడికి పరిగెట్టిన కాలం కాదమ్మా. నీ ఉంటున్న స్థలంలో నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నానని ప్రార్థనలోకి వెళ్తావు, పరలోక వాక్యాలు తెరవబడతాయి. నీ ప్రతి సందేహం నాకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. విశేషమైన జ్ఞానముతో నింపబడబోతున్నా. నీకు ఇది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీ శత్రువులు నీకంటే ముందు గుర్తుపడతారు. వారు గుర్తుపట్టారని నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఈ మాటను నమ్ముతావు. కానీ అంతకంటే ముందే ఈరోజు నమ్మి దాన్ని రిసీవ్ చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గర అడుగుదామా? ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇవ్వక మానరు. కానీ దాని మీద మనకి ఆసక్తి లేకపోతే అది మనం పొందుకోలేము. హలో, అర్థం? ఒక తండ్రి ఒక గిఫ్ట్ పట్టుకొని చేయి చాచారు అనుకుందాం. కుమారుడు చేయి ముడుచుకొని తీసుకోవట్లేదు అనుకోండి, ఆ వస్తువు అక్కడికి చేరుతుందా? చేరదు. వైర్లో కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ మొబైల్ మాత్రం కనెక్ట్ అవ్వకపోతే మరి ఆ కరెంట్ చేరుతుందా? చేరదు. ఛార్జింగ్ అవుతుందా? అవ్వదు. రైట్ పొజిషన్ లో రైట్ టైం వరకు పెట్టాలి. అదే విధంగా వీటిని మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఇక వాటిని మనం ప్రతిదినం దాన్ని మనం అనుభవించబోతున్నాం. పూర్తి స్థాయిలో దేవుడు నింపబోతున్నారు. అయితే అది ఎలా ఏంటి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. కానీ ఏది ఆయన నింపిన ఎవరి కోసం తెలుసా? ప్రభు నిమిత్తమే. ఎవరి నిమిత్తం? 2 రాజ్యము నిమిత్తమే. ప్రార్థన చేసుకుందాం, రిసీవ్ చేసుకుందాం. దేవుడు మనందరి పరిస్థితుల్లో కూడా వాక్శక్తిని, జ్ఞానమును అనుగ్రహిస్తున్నారు. ఎదురాడలేని ఒక వాక్శక్తి. ప్రత్యేకించి వీటి మీద ప్రార్థనలో కనిపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానన్నారు. ఖచ్చితంగా we will receive అనే ఒక నిశ్చయితతో ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. స్తోత్రం.